ఏపీలో అన్ని రాజకీయ పక్షాలకు సోషల్ మీడియా వింగులు ఉన్నాయి. పార్టీల అనుబంధ విభాగాల కంటే సోషల్ మీడియా విభాగాలే పవర్ఫుల్. ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా అయితే గత 5 ఏళ్లుగా ఒక ఊపు ఊపేసింది. విజయసాయి రెడ్డి దగ్గర ఉన్న సోషల్ మీడియాను సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డికి అప్పగించారు జగన్. గత కొద్ది రోజులుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ పెరిగాయి. అందులో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. అటు ఐపాక్ టీం సైతం సేవలు అందిస్తూ వస్తుంది. కానీ పోలింగ్ సరళితో వైసీపీ సోషల్ మీడియా దుకాణం బంద్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఐపాక్ టీం సభ్యులను సైతం సెలవు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐపాక్ ద్వారా విచ్చలవిడిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను కొనుగోలు చేశారు. దీనికి గాను 50 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మారిన పరిస్థితుల్లో అంత మొత్తం ఇచ్చేందుకు జగన్ నిరాకరించినట్లు ప్రచారం జరుగుతుంది. చివరకు భారతి కలుగజేసుకుని సెటిల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత రోజే ఐపాక్ సిబ్బందిని మేడపట్టి బయటకు గెంటేశారు. రుషిదాస్ సింగ్ నేతృత్వంలో ఉన్న ఐపాక్ సేవలు ఇక చాలని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ 2 విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది వీధిన పడ్డారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా టీంను కూడా సాగనంపడం హాట్ టాపిక్ గా మారింది. ఆ విభాగంలో 150 మంది వరకు పనిచేస్తుంటారు. వీరందరికీ ఆర్గనైజర్ సజ్జల భార్గవ్ రెడ్డి. అయితే నేరుగా తీసేస్తామని చెప్పకుండా ఎన్నికల ఫలితాల వరకు సెలవు ఇచ్చామని మాత్రమే చెప్పారు. దీంతో ఈ నెల జీతాలు ఇస్తారా లేదా అన్న టెన్షన్ వారిలో ఉంది. వైసీపీకి సేవలందిస్తున్న సోషల్ మీడియా విభాగానికి గత 6 నెలలుగా జీతాలు లేవు. ఒకానొక సమయంలో ఒకరిద్దరు యాక్టివిస్టులు రచ్చ చేశారు కూడా. మరోవైపు ఎన్నికలకు ముందే సోషల్ మీడియా విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు కూడా నమోదైంది. గత 5 ఏళ్లుగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. అందుకే సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన వారు సైతం భయపడుతున్నారు. ఈ నెల జీతాలు దొరికిన క్షణం నుండి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే ఎన్నికల ఫలితాలు రాకమునుపే వైసీపీ సోషల్ మీడియా దుకాణం బంద్ చేసింది.